తెలుగు ప్రజలందరికీ గుడ్ న్యూస్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, రాజధాని రైతులకి గుడ్ న్యూస్. అమరావతి రాజధానికి ఏదైతే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో 4,285 కోట్లు మొదటి విడతగా రిలీజ్ అయ్యాయి. ఇప్పటికే పనులు వేగంగా మొదలయ్యాయి. ప్రధానమంత్రి రాబోయే కొద్ది రోజుల్లోనే, ఒక వారం రోజుల్లోనే పునర్నిర్మాణానికి ప్రారంభానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. బిల్లులు చెల్లించాల్సి ఉంది. సిఆర్డీఏ కోరగానే కేంద్ర ప్రభుత్వం తన వంతు సాయం కూడా జమ చేసి ప్రపంచ బ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు ఇచ్చిన నిధుల్ని రాష్ట్రానికి విడుదల చేసింది. సిఆర్డీఏకి నిధుల సమస్య రాకుండా చూసుకుంటూ రాబోయే 36 నెలల్లో దాదాపుగా 80,000 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే 48,000 కోట్లతో టెండర్స్ పిలిచారు. ఆ పనులన్నీ ప్రారంభమయ్యాయి. ఇక అమరావతి రాజధానిలో మెడ్టెక్ సిటీ కూడా రాబోతా ఉంది. హాస్పిటల్స్, మనం ఏ నగరం చూసుకున్నా కూడా హాస్పిటల్స్ అనేది తప్పనిసరి. అమరావతి రాజధానిలో ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న హాస్పిటల్స్ అన్ని అమరావతి రాజధానిలో ఒకే ప్రాంతంలో తీసుకొచ్చి వారికి అన్ని సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. దానికి ముఖ్యమంత్రి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. వారికి ఏ సదుపాయాలు కల్పించబోతా ఉన్నారు, వారికి ఆరోగ్యశ్రీ కూడా కనెక్ట్ చేయబోతా ఉన్నారు, కార్డులు కూడా రిలీజ్ చేసుకునే అవకాశం కల్పించబోతా ఉన్నారు. దాదాపుగా 20 కోట్ల మందికి, కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, 20 కోట్ల మందికి సేవలు అందించే విధంగా మీరు హాస్పిటల్స్ నిర్మించుకోండి, సదుపాయాలు కల్పించే బాధ్యత మాది అని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో దాదాపుగా 42 హాస్పిటల్స్ నిర్మించుకునేందుకు వివిధ రకాల సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలతో పాటు కొంతమంది డాక్టర్ల బృందాలు కూడా ముఖ్యమంత్రితోనే టచ్లోకి వచ్చారు. దీంతో దాదాపుగా 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అమరావతిలో రాబోతా ఉన్నాయి. విద్యా, వైద్య రంగంతో పాటు పరిపాలన మొత్తం అమరావతి నుంచే కొనసాగబోతా ఉంది. రాబోయే రోజుల్లో కూడా అమరావతిలో మరిన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకువచ్చి అమరావతి రాజధానిలోనే 5 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి స్టార్టప్ ఇంక్యుబేషన్కు ప్రధాన కేంద్రంగా మారబోతా ఉంది. వాటికి కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసేందుకు ఒక 36 అంతస్తుల భవన నిర్మాణాన్ని కూడా రాబోయే వారం రోజుల్లో ప్రారంభించబోతా ఉన్నారు. అది కనుక పూర్తయితే దేశంలోనే కాదు, ప్రపంచంలో స్టార్టప్ కంపెనీలకు రాజధానిగా అమరావతి మారిపోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో ఒక భారీ పెట్టుబడి రాబోతా ఉంది. అది ఎక్కడ రాబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.